నిజంగా నా దెయ్యం దొడ్డికి పెట్టి చంపేసేలా ఉందిరా. నేను తట్టుకోలేను బాబోయ్. అబ్బా, నేను తట్టుకోలేనురా బాబోయ్. అమ్మా, అయ్యో అబ్బా, అమ్మా, మళ్ళీ కూడా అంటుంది. ఇప్పటికే కడుపు అంతా ఖాళీ అయ్యింది. మళ్ళీ అంటే కడుపులో నుంచి బయట పెట్టడానికి బ్లడ్ తప్ప ఇంకేమీ లేదే. అమ్మా, అమ్మా, అమ్మో, అరే ఏంట్రా ఈ అవతారం? ఏమైంది? ఏంటాడు? దెయ్యం వచ్చిందిరా. అవునరా, దెయ్యమే వచ్చింది. దెయ్యం అంటే మనం యాక్సిడెంట్ చేసిన మాంత్రికురాలేనా? అవును, అదే. నువ్వు నోరు మీరా. అవును శ్వేత, ఈ కాలంలో కూడా దయ్యాలున్నాయంటే నువ్వు నమ్ముతావా? ఆ వాచ్మెన్ గడ్ చేసే శబ్దాలకు వీడు భయపడి దయ్యం అనుకుంటున్నాడు. అది కాదురా, ఆ దెయ్యం రాత్రేమో నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడేమో గెస్ట్ హౌస్లో లేకుండా చేస్తుందిరా. అంటే రాత్రి కూడా దెయ్యం వచ్చిందా? అవునరా, రాత్రి వీడిని లేపి చెప్తే నా మాట అస్సలు పట్టించుకోలేదు. రే, ఈ కర్రోడు చెప్పేది వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే మన మీద పగ తీర్చుకుంటుందేమోరా. ఏంట్రా మీరు కూడా? యాక్సిడెంట్ చేసింది నేను. అదేమన్నా పగ తీర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నన్ను అటాక్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అటాక్ చేయాలి. వాడిని ఎందుకు అటాక్ చేస్తుంది? అంటే వాడేదో ఊహించుకుంటున్నాడు అనమాట. రే, నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు. కానీ అది నన్ను ఒకసారి ఒకటి పోయించింది, ఇప్పుడేమో 2 చేపించింది. నెక్స్ట్ ఏం చేస్తుందో. దానికి మూడొచ్చి నిన్ను రేప్ చేస్తుంది. రేపా? మానభంగమే. ఇన్నాళ్ళు మీ అందరికి తోడున్నారు, నాకెవరూ తోడులేరని ఏడ్చావు కదా. ఇప్పుడు తోడుగా పైనుంచి అవంతిక కాదు,